వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. లిక్కర్ స్కామ్లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య ఆరోపణలు చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం కూడలిలో వెంకట నరసయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ ప్రతినిధులు నల్గొండ వెంకట సుబ్బారెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, మామిళ్ళ ఈశ్వరయ్య, మోదుగుల నరసింహులు, సుంకేసుల సౌడయ్య, హైస్కూల్ చైర్మన్ షఫీ, బాలమునయ్య, శాన్ బాషా, ఖాదర్ బాషా, కృష్ణారెడ్డి, సత్తార్ బాషా, బివి రమణ, నంద్యాల వెంకటేష్తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసయ్య మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఒంటిమిట్ట మండలంలో ఒక వైకాపా నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇంకా వైసీపీ అధికారంలో ఉంది అని భ్రమలో నుంచి బయటికి రావాలని వెల్లడించాడు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిని నియమించే వరకు మండల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కొందరి నాయకులకు మాత్రమే అధికారులు పనులు చేయడం వదిలేసి అందరినీ సమానంగా చూడాలని కొమరా వెంకట నరసయ్య పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంది కుక్కల కంటే హీనంగా మేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరి బండారం బయటపడతా ఉంది. అందులో ముఖ్యంగా మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని నిన్నటి దినం 8 గంటల పాటు సిట్ విచారణ ఎదుర్కొన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన పాత్ర బహిర్గతమైంది. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు దొరికాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు ఊచలు లెక్క పెట్టడం ఖాయం. ఇకపోతే ఈ మండలంలో ఒక నాయకుడు మిథున్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తూ ఆయన అండతో నేనేమైనా చేయగలని చెప్పి ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా తన హవా కొనసాగుతుందనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. ఆ నాయకునికి ఖచ్చితంగా ఆ నాయకుని బండారం కూడా గడ్డన పెడతాం. 12 కోట్ల రూపాయల అవినీతిని ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద ఈ నాయకుడు చేయడం జరిగింది. సాక్ష్యాధారాలతో సహా ఖచ్చితంగా బయటపెట్టి ఈ నాయకుని కూడా శంకరగిరి మండలాలకు పంపించడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ నాయకుడు తన స్థాయి ఏదో పెద్ద నేషనల్ లెవెల్ అని ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా విమర్శిస్తాను. నీ స్థాయి లేదని చెప్పి ఈ నాయకుని స్థాయి ఏమో అందరికీ తెలుసు. ఈ నాయకుడు కాంపెన్సేషన్ తీసుకున్నప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇప్పుడు ఎన్ని వందల ఎకరాలు అతని పేరుతో ఉంది అందరికీ తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నాయకుని బండాగారం బయటపెట్టి 12 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద. వాటిని నయా పైసలతో సహా లెక్క పెట్టి ఖచ్చితంగా వడ్డీతో సహా కట్టిస్తాం. ఈ నాయకుని బండారం త్వరలో పత్రికాముఖంగా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ మండలంలో కొందరు నాయకులు మాటలకు వాళ్ళ చేష్టలకు భయపడి వాళ్ళు చేసే దర్పాన్ని చూసి అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, కొందరు నాయకులు తొత్తుగా మారి ప్రజల్ని ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిని తగిన వేదికల్లో సమాధానం చెప్పి తీరుతామని చెప్పి మీ అందరి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని చెప్పి ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాను. ఇకపోతే ఒక నాయకుడు ఇక్కడ పోలీస్ అధికారులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడు. ఆ నాయకుడు ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్లో ఉన్నాడు. పంది కొక్కు మేసినట్టు వైఎస్ఆర్ పార్టీలో మేసి లాస్ట్ ఎన్నికల సమయంలో 10 రోజుల ముందు మన మిత్ర పార్టీలో చేరినాడు. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీలో కాదు, మన మిత్రపక్షమైన ఒక పార్టీలో చేరినాడు. ఆ నాయకుడు ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో కొందరు సిఐలను, ఎస్ఐలను నేనే మార్పిస్తున్నాను, నా మాట వినకపోతే మీ అందరూ అంత చూస్తాను, ఒంటిమిట్ట సిఐ కృష్ణరాజు నాయకుని లేపినట్టు మిమ్మల్ని కూడా లేపుతానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఆ నాయకుని బండారం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గడ్డను పెడతాం. ఇది ముఖ్యమంత్రి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది. ఈ నాయకుడికి తొత్తులుగా వ్యవహరించే నాయకులు, అదేవిధంగా ఆ నాయకుల మాటలు వింటుంది ఇక్కడ కొందరు అధికారులు ఖచ్చితంగా వాళ్ళ మాటలని మీరు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే శంకరగిరి మండలాలకు పోవడం తథ్యమని చెప్పి
సవినయంగా హెచ్చరిస్తున్నాను. నాయకులు మాటలు విని అధికారులు పనిచేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదని చెప్పి తెలియజేస్తూ, ప్రజలందరికీ మంచి పరిపాలన అందించే భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ యజ్ఞంలో అధికారులు సహకరించాలి. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్రపోతున్నాయి. వాళ్ళు మూసధరులు వ్యవహరిస్తున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ హయాంలో మనం లేము, వైఎస్ఆర్లోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారు. అలాంటి నాయకులు కళ్ళు తెరుచుకొని ప్రజలందరికీ సుపరిపాలన అందించాలా, సమస్యల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలా, అందరికీ ఒకే నాయకత్వం కింద పని చేయాలంటే ఈ మండలం, ఈ నియోజకవర్గంలో అలాంటి పరిస్థితుల్లో ఒక ఇన్ఛార్జ్ వచ్చినంత వరకు మీరు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి వచ్చిన నాయకుల పక్షాన అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన అభిమానులు అందరి పక్షాన్ని నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా. గడిచిన 42 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలోనే ఉన్న మనస వాచ కర్మేణ పార్టీ కోసం పనిచేస్తున్న నాకున్న 66 సంవత్సరాల వయసులో 42 సంవత్సరాలు తెలుగుదేశంలోనే ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, నా సేవలను నాకు సంబంధించిన వరకు మిత్రుల వరకు అదేవిధంగా ఈ పార్టీ నాయకుల వరకు మేమందరం ప్రజల పక్షాన పోరాడి మీ అందరి తరఫున రాబోయే రోజుల్లో అండగా నిలబడతామని తెలియజేస్తూ, కొత్తగా పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు.